హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజుల నుండి కల్వకుంట్ల కవిత అనేక విధాలుగా అటు బీఆర్ఎస్ పార్టీ పైన ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ యొక్క నేతల పైన అనేక విధాలమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న కూడా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా దూషిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిని ఎలా చూస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు ఇంద్రశోభన్ గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే అక్క. ఎట్లా చూస్తున్నారు అక్క? కవిత గారు నిన్న కూడా రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లుంది అట్లుంది అని కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా మీకు సన్నిహితంగా ఒకప్పుడు ఉండేవాళ్ళు, కవిత గారు అంటే మీకు చాలా ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తులు, ఎట్లా చూడొచ్చు వీటిని? ఇప్పుడు ఈ రాష్ట్రంలో పవర్ హంగర్స్‌గా తయారైండ్రు. ఇవాళ ప్రతి విషయాన్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో, కవిత గారు ఆమె కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆకాంక్షలో ఉన్నది కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, ఆమె, వాళ్ళ బావ, ఆళ్ళ ఇంకో అన్న అన్ని చేసినవన్నీ మర్చిపోయి ఏదో గురువింద సామెత ఉంటది కదా! అట్లుంది కథ ఇప్పుడు. సో, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఇప్పుడు మీ అయ్య చేసిన అప్పులను చక్కదిద్దుతున్నారు. ఇవాళ నువ్వు మాట్లాడే ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినాడు, పిసిసి ప్రెసిడెంట్ గా మాట్లాడినాడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉన్నటువంటి లెక్కలను పక్కాగా సరిచేస్తూ వాటిని ప్రజల ముందు ఇవాళ పెట్టినారు. వాటిని ఊరికే ఓరల్ గా మాట్లాడదులే ఎట్లా అసెంబ్లీ సాక్షిగా చట్ట సభలో వాటిని రికార్డ్ అయ్యే విధంగా ఇవాళ ఒక కార్యాచరణ చేస్తున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి పైన నువ్వు ఇవాళ అస్త్రాలు మాట్లాడితే ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మితే ఏమైందో గది కనబడుతుంది. కాబట్టి కవిత గారు అసలు ఆమె పొజిషన్ ఏందో ఆమెకే అర్థమవుతలేదు ఈ రాష్ట్రంలో. అసలు ఏంటి ఆమె హూయిస్ కవిత అనే విధంగా ఉంది ఆమె పరిస్థితి. ఇవాళ అటు పోతే అయ్యని తిట్టాలా, అటు పోయి అన్నం తిట్టాలా, అటు పోయి భావం తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలా. అప్పుడప్పుడు వాళ్ళేమన్నా రేవంత్ రెడ్డి గారు తిట్టకపోతే ఏమన్నా అంటారేమని అప్పుడప్పుడు మమ్మల్ని అరుచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప దాంట్లో ఎలాంటి పసలేదు. ఒక ఎన్జిఓ నడపడానికి మీరు పనికొస్తారే తప్ప ఈ రాష్ట్ర రాజకీయాలకు మీరు పనికిరారన్నది చాలా సందర్భాలలో సుస్పష్టంగా కనబడుతుంది. మీ వెనక ఉన్నోళ్ళు ఎవరు చెప్పండి? మీ బలమైన లీడర్లు ఎవరు? కాంగ్రెస్ పార్టీ అంటే కదా. ఇప్పుడు అంత దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టలే. ఆమెను అద్దెకు తెచ్చుకొని మాట్లాడించాల్సిన కర్మ మాకు లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. మీరు ఏం మాట్లాడినా ఆ మరకలు మళ్ళీ మాకు అంటుతాయి. మీ మరక మాకొద్దు, మీ మరక మీకు మంచిది తప్ప మాకు మంచిది కాదు కాబట్టి ఆ మరకలు మాకొద్దు. మీ సీనియర్ నేతలకు కూడా మంచి మంచి పదవులు ఇస్తా అంటే మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళకి కూడా మంచి పదవులు ఇస్తా నా పార్టీలోకి రండి అంటుంది కదా. అందుకే ఇప్పుడు నేను అందుకే కవిత పొజిషన్ ఏంటి ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నా. అందుకే నేను ప్రత్యామ్నాయ పార్టీ హోదాలో తీసుకురావడానికి ప్రయత్నం సరే నువ్వు ఎదగాలనుకుంటే ఎదుగు, కానీ మహేష్ గౌడ్ గారితో కంపారిజన్ చేసుకునేటువంటి మీ వ్యక్తిత్వం ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు అనుకుంటాను నేను. ఎందుకు అనంటే మహేష్ గౌడ్ ఒక కార్యకర్తగా ఎన్ఎస్యుఐ కార్యకర్త నుంచి ఇవాళ 40 సంవత్సరాలకు పిసిసి ప్రెసిడెంట్ గా ఆయనకు అవకాశం వచ్చింది. ఒక బీసీ బిడ్డగా పనిచేస్తున్నారు. మరి మీరు ఇంపోర్టెడ్ లీడర్ కదా, మీ నాయన పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చిరు. మీ నాయన ఎంపీ టికెట్ నీకు ఇచ్చిండు, లాస్ట్ ఎంపీ టికెట్ నీకే, కనీసం బయట కూడా పబ్లిసిటీ చేయకుండా నీకు బీఫామ్ ఇచ్చి పంపినారు. ఎమ్మెల్సీ మీ నాయన చేయబట్టి నీకు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ వచ్చింది, రెండోసారి కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినారు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మీ నాయన పేరు చెప్తొచ్చినాయి. మరి మహేష్ గౌడ్కి అట్లా కాదు కదా. ప్రజలు ఆశీర్వదించి పార్టీ ఆయన ఆ లాయల్టీకి పార్టీ పదవులు ఇస్తే తప్ప ఆయనకు వచ్చే పొజిషన్ లేదు. మరి అట్లాంటప్పుడు మీకు కవిత మహేష్ అన్న గారికి నక్కకు నాగలోకి అనుకుంటా డిఫరెన్స్. నేను ఒక్కటే స్ట్రైట్ అడుగుతున్నాను. నిజామాబాద్ లో నువ్వు కూడా ఇందూరు కోడలవే కదా, మహేష్ అన్న కూడా ఆ నిజామాబాద్ బిడ్డే. మరి నీ నిజామాబాద్ లోనే ఆయన పుట్టిన గడ్డలో పుట్టిన ఊర్లో 12 ఎకరాలు దారాదత్తం చేసిండు ప్రజలకి, గ్రామానికి. నువ్వేమిచ్చినావు? మీరు ఇంకా భూములు లాక్కున్నారు. ప్రజలకు ఇచ్చిన భూములను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భూములు ఇస్తే ఆ భూములను లాక్కున్నారు. వాటిని ఏమంటారు, మీ బినామీల పేరుతో ఆక్యుపై చేసుకున్నారు, ఇండస్ట్రీస్ ఆక్యుపై చేసుకున్నారు. ఇవాళ గొప్ప విల్లాలు కట్టుకున్నారు, దేశ విదేశాల పెట్టుబడులు పెట్టుకున్నారు. మీకు మహేష్ అన్నకి కంపారిజన్ ఉందా ఎక్కడైనా? కాబట్టి ఒక మెప్పు కోసము మీరు మాట్లాడాలంటే నువ్వు అడిగినావేమో కాంగ్రెస్ లో. ఎందుకంటే అప్పుడున్న సందర్భాల్లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆవేశంలో కాంగ్రెస్ లోకి వస్తున్నా అడిగినావేమో. మరి అడిగిన దానికి చెప్పుంటారేమో ఆ విషయంలో. నువ్వు మా దగ్గరికి వస్తే నీ మరకలన్నీ మాకు అంటుతాయి కదా. నీ యొక్క లిక్కర్ మరకలా ఉండొచ్చు, 10 సంవత్సరాలు మీ అన్నతో మీ నాయనతో మీరు కలిసి చేసుకొని పంచుకున్న వాటాలు అయి ఉండొచ్చు. వీటన్నింటిలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కదా. అవన్నీ మాకు అందించుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి రాజకీయాల్లో హుందాతనం చాలా ఇంపార్టెంట్. ఏవైతే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మాట్లాడింది. 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చారు, మహిళలకి అన్యాయం చేస్తా ఉన్నారు. వాటన్నిటిపైన కొట్లాడతా రేపు బీసీలకు సంబంధించి కూడా ఒక సమావేశం చేస్తా ఉంది. జాగృతి రాష్ట్ర
సంబంధించిన నేతలందరూ కూడా రావాలన్నట్టుగా పిలుపునిచ్చిన సందర్భం కనబడతా ఉంది. ఎట్లా ఎట్లా చూస్తారు వీటిని? మహిళలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా జరిగిన అత్యాచారాలు అయ్యుండొచ్చు, ఆత్మహత్యలు అయ్యుండొచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దిశ లాంటి ఇన్సిడెంట్ అయ్యుండొచ్చు. అలాంటి సందర్భంలో ఎక్కడ మీరు కనబడలేదు. కనీసం ఒక పరామర్శకు కూడా వెళ్ళలేదు కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కనీసం ప్రభుత్వ పరంగా పరామర్శకు వెళ్ళొచ్చు, కలవచ్చు. సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళలే? మీరు ఉమెన్ రిప్రజెంటేటివే కదా, ఎందుకు వెళ్ళలే? ఇలా నీకు రాజకీయం కావాలి కాబట్టి వాళ్ళ మహిళలు యాదకు వస్తున్నారు. సో ఇవాళ నువ్వు బీసీ గురించి కొట్లాడుతున్నాను చెప్పినావు కదా, ఒక బీసీ మహిళ ఆకుల లలిత గారి ఎమ్మెల్సీ తీసుకున్నటువంటి ద్రోహి నువ్వు, మళ్ళీ నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? మీకు అందుకన్నా పవర్ హంగర్ ఆల్వేస్ మనీ అండ్ పవర్, షీ వాంట్ బోత్. సో ఆమెకు అవి కావాలి, వాటి గురించి ఏది చేయడానికైనా వాళ్ళు వెనకాడరు. అంటే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పోటీ చేయబోతా ఉందండి, ఏమైనా ప్రభావితం దానికేం చూస్తారా? ప్రభావం అంటే మీ పార్టీ పైన ఇప్పుడు ఏమన్నా పార్టీకి సంబంధించినటువంటి అంటే ఆమె నేను చిన్నగా ఎదగాలని ఆలోచనలో ఉన్నప్పుడు పోటీ చేయొచ్చు, దాంట్లో తప్పులేదు అంటే కదా. ప్రభావితం సో ఇప్పుడు ఆమె ఎటువంటి- పార్టీ పెట్టాలనుకుంటుంది, గెలుస్తామా గెలవమా సెకండరీ, అట్లీస్ట్ పబ్లిసిటీలో ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ పార్టీ ఏదో ఉంది, ఫలానా క్యాండిడేట్ ఎవరు అంటే ఫలానా దానికి సంబంధించిన వ్యక్తి అనేది ఒక పబ్లిసిటీలో ఉంటుంది. సో దానికి పెట్టుకోవచ్చు, దానికి ఏం తప్పు. అసలు మాకు వచ్చే డోకా లేదు, వాళ్ళకి నష్టం జరిగేదంటే బీఆర్ఎస్ కి, మాకేం నష్టం అయితే అంటే ఓట్లు చీల్చి అంత ప్రభావితం చూపిస్తుందంట. అంత సినిమా ఉంటుంది. అందుకే అంటున్నాను, నువ్వు ఇవి మున్సిపాలిటీ అనేవి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్. అవును. లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు చేసే డెవలప్మెంట్ యాంగిల్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి మేము డిసైడ్ చేసే క్యాండిడేట్ అయి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి అయి ఉండొచ్చు, ఇది పైన ఉంటది. మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి అడ్వాంటేజ్ అంటే గవర్నమెంట్ ఉంది, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, సో బెటర్ గా పాలన కొనసాగుతుంది, లా అండ్ ఆర్డర్ బెటర్ గా ఉంది, అన్ని రకాలుగా ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సర్కారు బెటర్ గా ఉంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ చూసారు కదా. లోకల్ బాడీ సర్పంచ్ ఇంకొక ఏమైంది. అంశం కూడా మాట్లాడుతా ఉంది, ఏదైతే మన సంతోష్ విచారణ నిన్న జరిగిన సందర్భంలో కూడా వాళ్ళిద్దరు అంటే గూఢచారి, రేవంత్ రెడ్డి గూఢచారి, సంతోష్ రావు అన్నట్టుగా మాట్లాడుతుంది. నిజమే అంటారా దాంట్లో? ఇప్పుడు నేను అక్కడ అందుకే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, రాజకీయాలలో ఎవరి స్వార్థం కోసం ఎవరిని ఏ పుట్టిలో ముంచుతారో తెలియదు కాబట్టి కవిత గారికి సంతోష్ రావు కేటీఆర్ కన్నా కూడా ప్రియమైన అన్న. మరి ప్రియమైన అన్నయ్య వల్ల గుడాచారి అయినాడు, ఫస్ట్ దయ్యం అని ఆమె చెప్పింది. సో రేవంత్ రెడ్డి గారికి మీ గుడాచారి మీ కుటుంబ సభ్యులను నమ్మాల్సిన కర్మ లేదు. మీరు పొర్లు దండాలు పెట్టినా, తలకాయ కింద చేసి కాళ్ళు మీదకి చేసిన, మీ కుటుంబంలో ఉన్న ఆ 5గురిలో మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని గూఢాచారం తీసుకొని మేము రాజకీయం చేయాల్సిన కర్మ అంతకన్నా కూడా లేదు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరు చూసినా కానీ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి మనిషి అంటారు, సంతోష్ రావు రేవంత్ రెడ్డి మనిషి అంటారు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కుటుంబాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన నరం లేని నాలుక ఏమైనా మాట్లాడతా, మీ ఏదైనా చెప్తుంది. కానీ అది చెప్పినప్పుడు ఆలోచించుకునేటువంటి వాళ్ళు ఆలోచించాలి. సమాజానికి తెలుసు ఎవరి కోవట్లుగా పనిచేస్తున్నారు, ఎవరితో ఉన్నారు. వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లైన్ అని కవితనే చెప్పింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి కోవట్ అంటే మీరు నమ్ముతారా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. మీ నాయన చేసిన ప్రతి తప్పుని, మీ ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రజలకి విడమర్చి అర్థమయ్యే విధంగా చెప్పినారు కాబట్టి ప్రజలు నమ్మినారు. ఇవాళ నీవేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి సంతోష్ ఇద్దరు కోవట్లని నమ్ముతారా? మొన్ననేమో అరెస్ట్ రావు అని చెప్పింది, గుంటనక్క అని చెప్పింది. గుంటనక్క అదే అంటారు, గుంటనక్క అయిండొచ్చు, ఇంకో అంటారు ఇంకో దయ్యం అయిండొచ్చు, ఇంకేం చెప్పినా కూడా వాళ్ళకే చెల్లుబాటు. అందుకనే మీ కుటుంబ పంచాయతీ మాకు రుద్దకండి. ఫైనల్ ఏం చెప్తారు అక్క ఈ వివాదం పైన? అంటే ఈ కవితకు మీరు కలిసి ఒకప్పుడు మంచి బాండింగ్ ఉండే, మీ ఇద్దరి మధ్య కూడా సన్నివేశాలు కూడా చాలా చూసాము. ఏం చెప్తారు మీరు ఒక సోదరి కావచ్చు, ఒక సలహా ఇచ్చే వ్యక్తిగా? నేను ఎప్పుడు కూడా ఆమెకి నాకు ఎలాంటి వైరం ఎన్నడూ లేదు. ఆమెతో కలిసి పనిచేసిన తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీ చూస్ చేసుకుంది, నేను కాంగ్రెస్ పార్టీ చూస్ చేసుకున్నాను. ఎవరి రాజకీయం మనం చేస్తున్నాం. బట్ ఎంతసేపు మేము ఎప్పుడు విమర్శించి వచ్చినప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఎవరికి రాని అవకాశము మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి నీకు అవకాశం వస్తే నువ్వు అనుకున్నంతగా ప్రజలకు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 10 సంవత్సరాలు. ఇవాళ నీ రాజకీయ స్వార్థం కోసము నువ్వు మళ్ళీ కొత్త తెరగా, కొత్త రూపకంగా, కొత్త నాటకాలుగా మీరు బయట ప్రజలకు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా చేయకండి అని మాత్రం తెలియజేస్తున్నాము. మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఉమెన్ పొలిటికల్ గా ఎదగాలనుకునేదాన్ని నేను. సో ఎవరైనా ఉమెన్ లీడర్షిప్ ఎదగాలని కోరుకునేటువంటి దాన్ని మీరు ఎదగండి, 10 మందిని ఎదగనివ్వండి. నేను ఎదగడం కోసం అందరిని చంపుతా అంటే మళ్ళీ ప్రజలు ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోరు. మోర్ ఓవర్ నన్ను ఫైనల్ ఒకటి చెప్పదలుచుకున్నా, కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎవరు బయటకు వచ్చి ఎవరు పార్టీ పెట్టి ఈ ప్రజల కోసం మేము పనిచేస్తామంటే ఎవరు నమ్మరు. అంత ఫూల్ గా ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన గాయాలు ఇంకెక్కడ మానలే. ఇలా మీరు 10 సంవత్సరాలు పని చేసుకుంటా పోతూ
మీరు సంపాదించిన సంపాదను పే బ్యాక్ టు ద పీపుల్ అనే విధంగా మీరు ప్రజలకి కొంత తిరిగి అప్పచెప్పినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ. అప్పటి వరకు ఇదంతా కూడా జస్ట్ ట్రష్.